అదే కాకుండా ఇంకొంతమందిలో నేను ఇందాక చెప్పినట్టు పిగ్మెంటేషన్ అని వస్తుంది, నల్లబారుతుంది చర్మం. అప్పుడు ఏం చేస్తారు, ఇది స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు అని చెప్పి స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఆ స్కిన్ డాక్టర్ గారు ఒకవేళ దానికి అవగాహన ఉంటే కనుక వెంటనే ఇది స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, చెడు రక్తం కాళ్ళలో నిల్వ ఉండటం వల్ల దాని ప్రభావంగా పిగ్మెంటేషన్ వచ్చిందని చెప్పి వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గర పంపిస్తారు, అదర్వైజ్ ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గర పంపిస్తారు. అలా కాకుండా స్కిన్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఎక్కువ కాలం తీసుకుంటారు అనుకో, ఆ స్కిన్ పిగ్మెంటేషన్ వల్ల అల్సర్స్ ఇంకా ఇతరత్ర కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు, అంటే పైన చెప్పినటువంటి అన్ని ప్రాబ్లమ్స్, అంటే కాళ్ళ వాపు, కాళ్ళలో విపరీతమైన మంటలు, కండెలు పట్టేయటం, అలా దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు పిగ్మెంటేషన్, ఇవి ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎండోవాస్కులర్ సర్జన్ని కనుక కన్సల్ట్ చేసినట్లయితే ఆయన ఇమీడియట్గా పరీక్ష చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కాబట్టి దీని గురించి ఎక్కువ నెగ్లెక్ట్ చేయటం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మేము గమనించింది ఏంటంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసి నొప్పి లేదు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తున్నారు. ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చినంటే మళ్ళీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా. సో ఇది గమనించి తదనుగుణంగా మీరు అందరూ కూడా అవేర్నెస్ ఉంచుకుంటే మంచిదని నా ఉద్దేశం.